హాయ్ అండి అందరికీ. మనకి పిఎస్ఎల్ లాగిన్ నుంచి ఒక బిగ్ అప్డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. అది వీడియో రూపంలో అందించాలంటే నేను కొంచెం బయట ఉండటం వల్ల వీడియో అనేది తీయడం కుదరలేదండి. అందుకోసం అని చెప్పేసి మీకు ఒక ఆడియో క్లిప్ అనేది పంపించడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూసినట్లయితేనే మీకు అప్డేట్ అనేది అర్థమవడం జరుగుతుంది. ఓకేనా. మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనకి చాలామంది పిఎస్ఏ లాగిన్లు యూజ్ చేస్తున్నారండి. పాన్ కార్డ్ ఏజెన్సీ లాగిన్స్ అనేది ఎవరైతే పిఎస్ఏ లాగిన్స్ అనేది యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఓకేనా. అదేంటో మీకు ఇప్పుడు మొత్తం చెప్తాను. మీకు వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనా. మీకు చూసినట్లయితే ఎవరైతే పిఎస్ఏ లాగిన్స్ అనేది రన్ చేస్తున్నారో పాన్ లాగిన్స్ అనేది మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత మీరు చూసినట్లయితే మీ పిఎస్ఏ లాగిన్ అవ్వగానే కొంతమందికి లాగిన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా పాపప్ అనేది రావడం జరుగుతుందండి. మీకు చూసినట్లయితే ఈ విధంగా పాపప్ కూడా కొంతమందికి రావడం జరుగుతుంది, కొంతమందికి అనేది అలా డిస్ప్లే అవ్వట్లేదు అనమాట. కానీ ఇంకో 2-3 డేస్లో మనకి ప్రతి ఒక్కరికి అనేది వన్స్ లాగిన్ అవ్వగానే ఈ పాపప్ అనేది అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా. మీకు అక్కడ పాపప్లో వచ్చేసేసి ఏమడుగుతుందంటే మనకి పాన్ కార్డు, అదేవిధంగా ఎన్ఓసి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెటు, అదేవిధంగా మీకు ఎన్డిఏ సర్టిఫికేటు, ఈ 3 అనేది అడగడం జరుగుతుంది. ఆ 3 ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను. మనకు వచ్చేసేసి పాన్ కార్డ్ అండి. ఫస్ట్ మీరు పిఎస్ఏ లాగిన్ తీసుకుంటారు కదా, మీరు ఎవరి పేరు మీద అయితే పిఎస్ఏ లాగిన్ తీసుకున్నారో వాళ్ళ పాన్ కార్డ్ అనేది అక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మీ పేరు మీద మీరు పిఎస్ఏ లాగిన్ తీసుకున్నట్లయితే మీ పాన్ కార్డ్ అనేది అక్కడ అప్లోడ్ చేయాలండి. ఓకేనా. మీకు నెక్స్ట్ వచ్చేసేసి ఇంకోటి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. ఓకేనా. ఇప్పుడు ప్రతి ఒక్కటి అనేది మ్యాండేటరీ చేయడం జరిగింది. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఈ పోలీస్ ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా మనకి ఫ్యూచర్లో అడుగుతారని అని చెప్పేసి అదేవిధంగా ఇప్పుడు తీసుకురావడం జరిగింది. కంపల్సరీ అక్కడ మన పోలీస్ ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది దాంట్లో అప్లోడ్ చేయాలండి. అదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అందరికీ అప్డేట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. కొంతమంది వాటికి అప్డేట్ అనేది ఇలా చూపించడం జరుగుతుంది. అందరు రెడీ చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా ప్రతి ఒక్కరు ఎవరైతే పిఎస్ఏ లాగిన్ అనేది యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు అనేది మీ దగ్గరలో ఉన్న మీ సేవ దగ్గర కానీ లేదంటే సచివాలయం దగ్గర కానీ వెళ్ళినట్లయితే మీకు ఈ ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. మీకు అప్లై చేసిన ఒక 1 వీక్లోనే సర్టిఫికేట్ కూడా రావడం జరుగుతుందండి. ఓకేనా. ఆ సర్టిఫికేట్ అనేది మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఇది కంపల్సరీ మ్యాండేటరీ అండి. ఎవరైతే ఎన్ఓసి సర్టిఫికేటు, ఈ పాన్ కార్డు ఇవి అనేది అప్లోడ్ చేయకుండా ఉంటారో వాళ్ళ ఐడీస్ అనేది పర్మనెంట్గా బ్లాక్ చేయడం జరుగుతుంది. వన్స్ మీ ఐడి అనేది బ్లాక్ చేశారు అంటే మీరు ఇంకా లైఫ్లో మీ పేరు మీద, మీ డాక్యుమెంట్స్ పేరు మీద మీరు ఇంకా పిఎస్ఏ లాగిన్ అనేది తీసుకోలేరండి. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకోసం చెప్పేసి ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది ఇంత ఎమర్జెన్సీగా. ఓకేనా. ఎప్పుడైనా అప్డేట్ అనేది మళ్ళీ ఈ 2-3 డేస్లోనే మనకి మళ్ళీ ఆ అప్డేట్ అనేది మళ్ళీ ఓపెన్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ అది అప్లోడ్ చేస్తేనే మీకు ఐడి అనేది రన్నింగ్లో ఉంటుంది. అప్లోడ్ చేయలేదంటే మీ ఐడి బ్లాక్ అవుతుందండి. వన్స్ ఒకసారి బ్లాక్ అయిందంటే మళ్ళీ మీరు లాగిన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఫ్యూచర్లో. ఓకేనా. ప్రతి ఒక్కరు అనేది ఈ డాక్యుమెంట్ అనేది రన్నింగ్లో రెడీగా పెట్టుకోండి. ఓకేనా. అదేవిధంగా ఎన్డిఏ సర్టిఫికేట్, ఆ ఎన్డిఏ సర్టిఫికేట్ కూడా చెప్తాను మీకు. ఓకేనా. మీకు క్లాస్లో చెప్తాను. అది మీకు వచ్చేసేసి కొంతమందికి లాగిన్ అయినా కానీ చూపించట్లేదు అంటున్నారు. ఒకవేళ ఇన్ కేస్ లాగిన్ దాంట్లో చూపించకపోయినా కానీ మీరు పిఎస్ఏ లాగిన్ ఓపెన్ చేసుకుంటారు కదా, వన్స్ ఓపెన్ చేసేసిన తర్వాత అక్కడ మీరు మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మీకు ప్రొఫైల్ ఉంటుంది కదా, మీరు మై ప్రొఫైల్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు అక్కడ మై ప్రొఫైల్లో మీకు అక్కడ చూపించడం జరుగుతుంది అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి. దాంట్లోకి వెళ్ళి కూడా మీరు అప్లోడ్ అని చేసుకోవచ్చండి. ఓకేనా. అదేవిధంగా మీరు మీ పిఎస్ఏ లాగిన్లో అనేది నేమ్ అనేది యాజ్ పర్ పాన్ ప్రకారం ఉందో లేదో, మీ డీటెయిల్స్ అనేది యాజ్ పర్ పాన్లో ఉన్నట్టు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీ డీటెయిల్స్ అనేది యాజ్ పర్ పాన్ ప్రకారం ఉండాలండి మీ పిఎస్ఏ లాగిన్లో. ఒకవేళ ఇన్ కేస్ మీ డీటెయిల్స్ అనేది యాజ్ పర్ పాన్ ప్రకారం లేదు అనుకుంటే మీకు ఎవరైతే లాగిన్ అనేది ప్రొవైడ్ చేస్తారో ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అయ్యారంటే మీ డీటెయిల్స్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి.
ఓకేనా. తర్వాత వచ్చేసేసి ఎన్ఓసి అండి. ఎన్ఓసి అనేది ఇప్పుడు మనకు మ్యాండేటరీ చేయడం జరిగింది కాబట్టి ముందుగానే అప్లై చేసి పెట్టుకుంటే మీకు ఒక 1 వీక్లో అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఎన్డీఏ సర్టిఫికేట్ అనేది మీకు ఆ అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు అప్లికేషన్ అనేది ఈ విధంగా అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. మీరు అప్లికేషన్ అనేది ఒకసారి ఓపెన్ చేసినట్లయితే మీకు చూపిస్తాను. మీకు అది ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా మీకు అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుందండి. మీకు చూసినట్లయితే పైన డేట్ అని చెప్పేస్తుంది కదా. నేను ఏదైతే ఈ అప్లికేషన్లో ఈ రెడ్ మార్క్ ప్రకారం నేను అక్కడ రెడ్ మార్క్లో ఫిల్ చేశాను చూసారా, ఆ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేయాలన్నమాట. మీ డీటెయిల్స్ అనేది ముందు వచ్చేసి డేట్ అండి. మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో ఆ అప్లోడ్ చేసే డేట్ అనేది అక్కడ మీరు అక్కడ ఫిల్ చేయాలన్నమాట. తర్వాత వచ్చేసేసి స్టార్టింగ్ ఇక్కడ పెట్టాను కదా ఫుల్ నేమ్ మన దగ్గర, యాజ్ పర్ మీ పాన్లో ఎలా ఉందో ఆ నేమ్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాలన్నమాట, మీ ఫుల్ నేమ్ అనేది. తర్వాత వచ్చేసేసి అడ్రస్ ఆఫ్ పిఎస్ఏ. ఓకేనా. ఈ అడ్రస్ ఆఫ్ పిఎస్ఏ అన్న దగ్గర మీకు ఇక్కడ అడ్రస్ ఆఫ్ పిఎస్ఏ అంటే మీరు ఏదైతే మీ ఫుల్ అడ్రస్ అనేది అక్కడ ఇవ్వాలండి. ఓకేనా. మీ ఫుల్ అడ్రస్ అనేది అక్కడ ఇచ్చేసేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసేసి పాన్ సర్వీస్ ఏజెంట్ పిఎస్ఏ సైన్స్ అని చెప్పేసి ఉంది చూసారా. ఇక్కడ వచ్చేసేసి సర్వీస్ అనేది అంటే మీరు పిఎస్ఏ లాగిన్ అనేది ఎప్పుడు తీసుకున్నారు. ఓకేనా. మీరు పిఎస్ఏ లాగిన్ అనేది ఎప్పుడు తీసుకున్నారు అన్న డేట్ అనేది ఇక్కడ వేయాలండి. అది కూడా మీకు తెలియదు అని అనుకుంటే మీకు ఎవరైతే లాగిన్ అనేది ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు అడిగినట్లయితే మీరు ఎప్పుడైతే పిఎస్ఏ లాగిన్ తీసుకున్నారో వాళ్ళు అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఆ డేట్ అనేది అక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట. తర్వాత వచ్చేసేసి మళ్ళీ ఫుల్ నేమ్ అండి. ఓకేనా. తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసేసిన తర్వాత అక్కడ మళ్ళీ మీ ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసేసి కింద మీ సిగ్నేచర్ అనే దగ్గర మీ సిగ్నేచర్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. మీకు ఈ డెమో అప్లికేషను అదేవిధంగా మీకు ఎంటీ అప్లికేషను ఈ రెండు వచ్చేసేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే మన దగ్గర లాగిన్ తీసుకున్నారో వాళ్ళకి పర్సనల్గా వాళ్ళకి వాట్సాప్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మనకి ఈ ఫైల్స్ అనేది 2 వేస్తానమాట. ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరైనా జాయిన్ అవ్వండి. ఓకేనా. డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ 2 లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇది మ్యాండేటరీ అండి. అదేవిధంగా ఎవరైతే పిఎస్ఏ లాగిన్లో పాన్స్ అనేది అప్లై చేశారో అది పాన్ కార్డ్, కొత్త పాన్ కార్డ్ కానీ కరెక్షన్ పాన్ కార్డ్ కానీ ఏ పాన్ అయినా పర్లేదు, వాళ్ళు అప్లై చేసిన ప్రతి ఒక్క ఫిజికల్ డాక్యుమెంట్ అనేది కంపల్సరీ కొరియర్ అనేది చేయాలండి. చాలామంది అనుకుంటున్నారు సార్ మా ఫిజికల్ అప్లికేషన్స్ అనేది సెండ్ చేయకపోతే ఏం కాదని చెప్పేసి అన్న ధీమాలో ఉన్నారు చాలామంది. లేదండి, పైనుంచి కంపల్సరీ వెరిఫికేషన్ అనేది జరుగుతున్నాయన్నమాట. డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయంటే రేపొద్దున మీకే ప్రాబ్లం అవుతుంది. ఓకేనా. మహా అంటే మీకు ఒక 50 రూపీస్ అంత ఛార్జ్ పడుతుంది అంతే కొరియర్ చేసినందుకు. ఎవ్రీ మంత్ మీరు ఈ నెలలో ఎన్నైతే పాన్స్ అనేది అప్లై చేశారో ఎవ్రీ మంత్ మీరు ఎన్ని అప్లై చేస్తాయని మంత్ ఎండ్లో ప్రతి ఒక్కరు అనేది మంత్ ఎండ్లో మీరు చేసిన ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది మొత్తం కొరియర్ అనేది చేయండి హెడ్ ఆఫీస్కి అనేది. మీకు ఆ హెడ్ ఆఫీస్ నెంబర్ కూడా కొరియర్ అడ్రస్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ప్రతి ఒక్కరు అనేది ఫిజికల్ అప్లికేషన్స్ మాత్రం మీ దగ్గర అయితే మాత్రం ఉంచుకోమాకండి. ఓకేనా. కంపల్సరీ ఎవ్రీ మంత్ అనేది కొరియర్ అయితే మాత్రం చేయండి. ఓకేనా. ఈరోజు ఈ అప్డేట్ చేసేసి ప్రతి ఒక్కరు అనేది మ్యాండేట్గా ఫాలో అవ్వండి. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా.